హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో రవ్వ అప్పం అండి, చాలా బాగుంటుంది. ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకునే రెసిపీ, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే రెసిపీ, తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎంత బాగుంది. ఈజీగా చేసుకునే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీకు కూడా ఇలానే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 3/4 కప్పు రవ్వ తీసుకున్నాను. సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది తీసుకున్నాను. 3/4 కప్పు తీసుకున్నానండి. మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి, ఏ కప్పుతో అయినా చేసుకోండి మీ దగ్గర ఉన్న దాంతో. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని కొన్ని యాడ్ చేసుకోవాలి. మనకు రవ్వ తడిసే వరకు పాలను వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదండి, చూసి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం పాలు పడతాయి కాబట్టి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా చూసి యాడ్ చేసుకోవాలి. పాలు అనేది కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం వేసుకొని, రవ్వ ఎందుకంటే పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లోకి మనం రవ్వ ఎంత తీసుకున్నాం, 3/4 కప్పు తీసుకున్నాం కదా, అలాగే బెల్లం కూడా 3/4 కప్పు తీసుకోవాలి. నేను ఇలా తురుముకొని తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/4 కప్పు వాటర్ వేసుకొని, బెల్లం అనేది మనకు పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కరిగించుకోండి. ఇలా కరిగాక మనకు బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయిందిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మనము రవ్వది చూసుకుందాము. ఒక 10 నిమిషాలు అయింది కదా, చూడండి పాలని మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. రవ్వ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రవ్వ మిక్చర్ని మనము నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ మొత్తాన్ని దాంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ రవ్వ మిక్చర్ని కంప్లీట్గా వేసేసుకోవాలి. పాలు ఎక్కువగా పోసుకుంటే పల్చగా అయిపోతుంది కాబట్టి చూసి వేసుకోవాలి పాలను. చూడండి, ఇలా కంప్లీట్గా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే కొద్దిగా సాల్ట్, 2 యాలకులు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలానే ఇవి వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇది కూడా చల్లారిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్తోని వడగట్టుకోవాలి. ఎందుకంటే మనకు బెల్లంలో ఏమైనా నారికలు అలాంటివి ఉంటే ఇలా స్ట్రైనర్తో సపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని బెల్లం వాటర్ కూడా మొత్తం వేసుకున్నాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా అవ్వాలండి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా స్మూత్గా అవ్వాలి. ఇప్పుడు దీన్ని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగా ఉండాలి. మరి పల్చగా ఉండొద్దు, అలానే గట్టిగా ఉండొద్దు. మీకు కనుక కొద్దిగా పల్చగా అనిపించింది అనుకోండి, కొంచెం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి. లేకపోతే కొంచెం రవ్వ కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం గట్టిగా అయిందనుకోండి, కొన్ని పాలు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కాకపోతే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరిను కొంచెం బరకగా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. అలాగే గసగసాలు, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా వేసుకోండి, గసగసాలు మాత్రం స్కిప్ చేయొద్దు. అలాగే ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. మనము అప్పం తింటున్నప్పుడు మధ్యలో ఇవి తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, కొబ్బరి తగులుతూ ఉంటే, అందుకని వేసుకున్నాను. అలాగే స్టవ్ పైన నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనము ఇలాంటి గరిట ఒకటి తీసుకోవాలి. మీరు చిన్నగా కావాలంటే చిన్న గరిట తీసుకోండి, లేదు పెద్దగా కావాలి అప్పం అంటే కొంచెం పెద్ద సైజుది తీసుకోండి. నేను ఇలా కొంచెం మీడియంగానే తీసుకున్నాను, కొంచెం ఎక్కువే పడుతుంది. లేదు అంటే మనం ఇందులో ఆఫ్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. కరెక్ట్గా రావాలి అంటే మనకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకొని నెమ్మదిగా ఆయిల్లో ఇలా వదిలేయాలి. ఒకే దగ్గర వేసుకుంటే మనకు అప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం అంతా తిప్పకూడదండి, ఒకే దగ్గర వేసుకోవాలి. ఇలా వేయగానే వెంటనే అప్పం అనేది పైకి వస్తుంది. పైకి వచ్చి పొంగుతున్నప్పుడు మనం ఇలా ఆయిల్ని పైన నుంచి వేసుకోవాలి. చూడండి, ఎంత బాగా పొంగింది. రెండో వైపు ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ
ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలరు ఎలా పొంగింది. అలానే నెక్స్ట్ ఇంకొకటి అన్నీ అలానే వేసేసుకోవాలి. మీరు ప్యాన్ కనుక వెడల్పుగా ఉండే ఆయిల్ ఎక్కువ వేసుకున్నారనుకోండి, రెండు కూడా వేసుకోవచ్చు. మనం ఆయిల్లో పట్టేవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే వీటిని దగ్గరగా వేయకుండా కొంచెం దూరంగానే వేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్తో వచ్చాయో, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే 2-3 రోజులైనా ఇవి పాడవండి, స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ యమ్మీ అయిన రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా టేస్టీగా, పైనేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్ కలర్తో వచ్చిందో. కాబట్టి ఈ దీపావళికి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరికీ తినిపించండి. ఇంట్లో వాళ్ళందరూ మీకు మంచి కాంప్లిమెంట్ ఇస్తారండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.